మీ జీవితంలో నిజమైన సమస్య మీ అప్పు కాదు. మీ జీవితంలో నిజమైన సమస్య మీ అనారోగ్యం కాదు. మీ జీవితంలో నిజమైన సమస్య మీ ఒంటరితనం కాదు. నిజమైన సమస్య ఏంటో తెలుసా? దేవునితో ఎడబాటు. ఇశ్రాయేల్ కూడా అదే జరిగింది. వారు దేవునితో ఎడబాటు కలిగి ఉన్నారు. దేవుని ప్రేమించలేని వారిగా ఉన్నారు. దేవుని మర్చిపోయిన వారిగా ఉన్నారు. అన్య దేవతలను పూజిస్తున్న వారిగా ఉన్నారు. వారికి కరువును తీసుకొచ్చింది. అది వారికి అనారోగ్యాన్ని తీసుకొచ్చింది. అది వారి జీవితంలో కొరతను తీసుకొచ్చింది. ఈ రోజున మన జీవితంలో ఉన్న సమస్య కాదు. అసలైన సమస్య ఏంటంటే దేవునికి అవిధేయులుగా జీవిస్తానని చూసారా? అదే అసలైన సమస్య. మొదటి పాపం ఈ లోకంలో జరిగిన మొదటి పాపం ఏంటి అని అంటే దేవునికి అవిధేయత చూపించుట. ఆ మొదటి అవిధేయత ఈ యొక్క ఎవల్యూషన్ అంతా కూడా జరగడానికి కారణమైంది. ఈ రోజున మీ జీవితంలో అసలైన ప్రాబ్లం, వాట్ ఇస్ ద కోర్ ఇష్యూ దట్ యు గోయింగ్ త్రూ టుడే, దట్ ఈస్ బ్రింగింగ్ ఆల్ ద ఫ్యామిన్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో అన్ని కరువులకు కారణం, అన్ని సమస్యలకు కారణం, అన్ని ఇబ్బందులకు కారణం ఏంటి అని అంటే దేవునికి అవిధేయులుగా జీవించడమే, దేవునికి అయిష్టులుగా జీవించడమే, దేవుని నెగ్లెక్ట్ చేయడమే మన లైఫ్ లో, దేవుని గ్రాంటెడ్ గా తీసుకోవడమే. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బీ వెరీ కేర్ఫుల్, కమ్ బ్యాక్ టు మీ అండ్ బిల్డ్ నాట్. ఒక మంచి బలిపీఠాన్ని కట్టండి, నేను మీ జీవితంలో దిగి వస్తాను, నేను